గత కొంతకాలం నుండి సోషల్ మీడియాలో హీరో రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారం ఎంత సెన్సేషనల్ టాపిక్ గా నిలిచిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రోజుకి ఒక మలుపు చోటు చేసుకుంటూ ఈ వ్యవహారం ఎక్కడికో వెళ్లిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ప్రస్తుతం ఎంతో హీట్ మీదున్నాయి. అలాగే బంగ్లాదేశ్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లు మరో సెన్సేషన్ అయ్యింది. ప్రైమ్ టైంలో న్యూస్ ఛానల్స్ ఈ అంశాలను కూడా పక్కన పెట్టి రాజ్ తరుణ్ లావణ్యపై స్టోరీలను రన్ చేశారంటే టీఆర్పీలకు ఈ అంశం ఎలా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తంలో తప్పు లావణ్యదే అని జనాలందరికీ అర్థమైంది. రాజ్ తరుణ్తో లవ్ బ్రేకప్ అయ్యి లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. అతనితో కూడా విభేదాలు వచ్చి విడిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన లావణ్య మళ్లీ రాజ్ తరుణ్ జీవితంలోకి వచ్చి అతన్ని ముప్పు తిప్పలు పెట్టాలని చూసిందని నెటిజన్స్ సైతం అర్థం చేసుకున్నారు. ఇదిలా ఉండగా మస్తాన్ సాయిని నిన్న గుంటూరు పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతన్ని విచారిస్తూ మొబైల్ పరిశీలించగా ఎంతో మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీనిపై లావణ్య మాట్లాడుతూ, మస్తాన్ సాయి మొబైల్లో నా ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయి. ఒకరోజు పని మీద అతనింటికి వెళ్లినప్పుడు రహస్యంగా వీడియో రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేశాడంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియోల గురించి రాజ్ తరుణ్ కి కూడా తెలుసంటూ లావణ్య ఆరోపించింది. ఇదంతా పక్కన పెడితే అసలు మస్తాన్ సాయిని కలవాల్సిన అవసరం నీకేంటి? ప్రైవేట్ వీడియోలు తీసేంత స్టఫ్ అతనింటికి వెళ్లి నువ్వేం చేశావు? అంటే నీకు మస్తాన్ సాయికి మధ్య రిలేషన్ ఉందని నువ్వే మరోసారి ఒప్పుకున్నావు. ఏ యాంగిల్లో చూసినా ఆధారాలన్నీ నువ్వే దోషివి అని నిరూపిస్తున్నాయి. రాజ్ తరుణ్ అమాయకుడిలాగా అనిపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు డ్రగ్స్ ని అమ్ముతూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి ఈ మీడియా ఇంత హంగామా చేస్తుంది. జర్నలిస్ట్ విలువలను రోజురోజుకి కాలరాస్తున్నారు అంటూ స్కిల్ మీడియా నెటిజన్స్ మీడియాపై మండిపడుతున్నారు. ఇకపోతే రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం రిస్క్ లో పడిందనే చెప్పాలి. ఈ వివాదం వల్ల ఆయనకి ఒకప్పుడున్న కొద్దిపాటి మార్కెట్ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. రీసెంట్ గానే వారం రోజుల గ్యాప్ లో ఆయనవి 2 సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మళ్లీ రాజ్ తరుణ్ కంబ్యాక్ ఎప్పుడిస్తాడో చూడాలి.